అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై ఉత్కంఠ నెలకొంది. చర్చలు ఫలిస్తాయా లేదా అన్న టెన్షన్ లో ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఇరాన్ దిగి రాకుంటే దాడులు తప్పవని మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ పై దాడికి సిద్ధంగా ఉన్నాయని, చర్చలు విఫలమైతే భయంకరమైన సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రపంచ దేశాల్లో నెలకొంది. ఇస్లామాబాద్ వేదికగా పాక్ ప్రధాని షరీఫ్ అధ్యక్షతన సమావేశం జరగనుండగా అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారు. ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ బాగర్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గాజీ హాజరవనున్నారు. హర్ముజ్ జలసంధిపై అమెరికా ప్రధానంగా చర్చించనుండగా లెబనాన్ అంశంపై ఇరాన్ షరతులు విధించింది. అమెరికా ఇరాన్ శాంతి చర్చలపై ఉత్కంఠ నెలకొంది. చర్చలు ఫలిస్తాయా లేదా అన్న టెన్షన్ లో ప్రపంచ దేశాలు ఉన్నాయి. ఇరాన్ దిగి రాకుంటే దాడులు తప్పవని మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ పై దాడికి సిద్ధంగా ఉన్నాయని, చర్చలు విఫలమైతే భయంకరమైన సైనిక చర్య తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రపంచ దేశాల్లో నెలకొంది. ఇస్లామాబాద్ వేదికగా పాక్ ప్రధాని షరీఫ్ అధ్యక్షతన సమావేశం జరగనుండగా అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారు. ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ బాగర్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్జీ హాజరవనున్నారు. హర్ముజ్ జలసంధిపై అమెరికా ప్రధానంగా చర్చించనుండగా లెబనాన్ అంశంపై ఇరాన్ షరతులు విధించింది.